నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు పరమ పూజ్య జగద్గురువు, సంఖ్యావాస్తు జ్యోతిర్విజ్ఞాని, సిద్ధి వినాయక సరభేశ్వర స్వామి పీఠాధిపతులు మహర్షి జై శ్రీనివాసన్ గురూజీ. మరి మాట్లాడేద్దాం. శ్రీకారం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకున్నటువంటి ప్రతి సందేహాన్ని ఎంతో చక్కగా తీరుస్తూ ఉన్నారు కదా. చక్కటి రెమెడీస్, చక్కటి సమాధానాలు అందిస్తూ ఉన్నారు గురువు గారు. మరి మనందరికీ చాలా ఉపయోగమైనటువంటి ఒక ప్రశ్న, నన్ను చాలా మంది అడిగినటువంటి ఒక చక్కటి ప్రశ్నని గురువుగారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం. గురువుగారు, మనుషులం కదా, మానవులం. రోజుకొకలా ఉంటాం, పూటకొకలా ఉంటాం, గంటకొకలాగా ఉంటాం. అప్పుడే ఆనందం వస్తుంది, అప్పుడే దుఃఖం వస్తుంది. రెండు పక్కపక్కనే ఉంటాయి. ఒక్కొక్కసారి దుఃఖం ఎందుకు వస్తుందో తెలియదు, ఒక్కొక్కసారి రీజన్ తెలుసు, కారణాలు తెలియకుండా కొన్ని సందర్భాలు తెలియకుండా మనుషులం కాబట్టి సూసైడ్స్ చేసేసుకోవాలనిపిస్తూ ఉంటుంది, చేసేసుకుంటూ ఉంటారు. పశువులకి మిగిలిన వాటికి ఇవన్నీ ఉన్నాయో లేవో మనకి తెలీదు. ఇంకా దిక్కు తోచదు ఒక్కొక్కసారి మనిషికి. కానీ మనిషికి ఉన్న గొప్పతనం ఏంటంటే, మహర్షులు చెప్పినట్టుగా, మీలాంటి వాళ్ళు మాకు అందించినట్టుగా చిన్న చిన్న రెమెడీస్ చేసుకుని మళ్ళీ బాగుపడిపోతూ ఉంటాం. అట్లా మనుషులు చాలామందికి ఒక్కొక్కసారి దిక్కు తోచని పరిస్థితి ఉంటుంది. అలాంటి పరిస్థితుల నుంచి బయటపడాలి అంటే ఈ రెమెడీ చేస్తే సూసైడ్ చేసుకోవాలనుకున్న వ్యక్తి కూడా బయటకు వచ్చేలాంటి రెమెడీస్ ఏమైనా ఉంటాయా? అది చాలామంది జీవితాన్ని నిలబెట్టేసిన వారు అవుతారు, ఇది మీరు చెప్తే. 200% ఉంది. ఏమంటే స్థల పురాణాలు అని చెప్తారు. స్థల పురాణం, ఒక స్థలానికి ఒక శక్తి ఉంటుంది. మీరు ఏదేదో చేయాలని ఏమి ఆవశ్యకత లేదు. ఆ స్థలానికి వెళ్ళొస్తే మీకు ఏం కావాలనో అది దొరుకుతుంది. అంతేనా? అంతే, సరిపోతుంది. అంతే. ఎందుకంటే ఎండలో ఉన్నాము, బాధగా ఉంది, ఒక మానుంది, చెట్టు ఉంది, ఆ చెట్టు కింద పోయి నిల్చోండి, మీరు ఎంత హాయిగా ఉంటుంది. ఆ చెట్టు నీడ దొరకలేకపోయి, మీరు దాన్ని కనుక్కోలేకపోయి, ఎండ ఎండ, బాధ బాధ, చచ్చిపోతాం అనేది మా తప్పే కదా. ఎండ ఎండ, బాధ బాధ, మండిపోతుంది, అయ్యో అగ్గి మరిగా ఉంది, అంతే, నా వల్ల కాదు, కుదరదు, సో నేను సూసైడ్ చేసుకుంటా అనేది ఎంత తప్పో. మనకిప్పుడు కావాల్సింది ఏమి? ఎండ నిల్చుకునేదని కాదు, బాధ, అగ్గిగా ఉంది, ఉష్ణంగా ఉంది, ఒక నీడ దొరకాలి. అది దొరికితే నేను సర్వైవ్ అవుతాను అనే ఒక ఓపిక మన నుంచి దూరం పోయిందంటే ఈ సూసైడల్ టెండెన్సీ వచ్చేస్తుంది. దానికే ఒక చెట్టు నీడ ఇచ్చి ఎలా మిమ్మల్ని కాపాడుతుందో ఒక స్థల పురాణాల్లో కొన్ని శ్రీక్షేత్రాలు ఉన్నాయి. దాంట్లో తమిళనాడులో ఒక ప్లేస్, ఇది కూడా ఏమి మీకు వందల్లో ఇప్పుడంతా మంచి మంచి బస్సెస్ ఉంది తమిళనాడుకి వెళ్ళేదానికి. దీంట్లో కుంభకోణం అనే ఒక డిస్ట్రిక్ట్ వచ్చి, జిల్లా వచ్చి దేవుళ్ళ జిల్లా అనే చెప్పాలి. దేవుడి ఆలయాల జిల్లా. ద డిస్ట్రిక్ట్ ఆఫ్ టెంపుల్ సిటీ ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు నేను చెప్పేది మీరు వింటే చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ఒక ప్లేస్ పేరు తిరువిడై మరుదూర్. తిరువిడై అంటే, విడై అంటే ప్రశ్నకు సమాధానం. ఇప్పుడు మీరు చెప్పారు కదా, నేను చచ్చిపోవాలనుకుంటున్నాను, నా వల్ల కాదు, అంతే, ఐఎమ్ డన్ అంటారు కదా. తిరువిడై మరుదూర్ అని ఆ ఊరు పేరు. అక్కడ ఉండే దేవుడి పేరు వచ్చి మహాలింగేశ్వర స్వామి. మీరు వినేటప్పుడే చూడండి, మహాలింగేశ్వర స్వామి. ఆ శివలింగాన్ని చూస్తే మీరు అంతే, ఆ శివుని చూస్తే నేను నన్ను అంత్యం చేసుకున్నానని అనుకున్నాను, ఇప్పుడు అనుకుంటున్నాను, నా శత్రువులు ఎవరు ఉంటారో వాళ్ళ అంతు చూడక నేను అంత్యం చేసుకోను, బ్రతికి చూపిస్తా, వాళ్ళకి బ్రతికి చూపిస్తా, జీవించి చూపిస్తా, వాళ్ళ ముందు నిలబడి చూపిస్తా అనే ఒక ఆత్మశక్తి, ఆత్మస్థైర్య, ఆత్మవిశ్వాసం కలుగుతుంది. అంటే వెళ్తాను అనుకున్నంత మాత్రమే కలిగిస్తుందంట. అంత పవర్ఫుల్ అయిన విషయం. దానికి ఏం చెప్తారంటే, వెళ్తానంటేనే సంకల్పానికే వస్తుంది, వెళ్ళేసినారంటే తర్వాత వేరే. అక్కడ ఏం చెప్తారంటే, బ్రహ్మహత్య దోషం ఉంటేను అది పోతుంది, తొలగించుకోవచ్చు. ఈ ప్రపంచంలోనే బ్రహ్మహత్య దోషం పెద్ద దోషం అంటారు. దానికన్నా బ్రహ్మహత్య దోషానికన్నా పెద్ద దోషం ఈ ప్రపంచంలో ఈ విషయంలో లేదు. అక్కడ బ్రహ్మ పిచాచి అని మెయిన్ డోర్లో కూర్చో ఉంటుందంట మహాలింగేశ్వర స్వామి టెంపుల్లో. ఎవరే పోని వాళ్ళని పట్టుకుంటుంది. తర్వాత పట్టుకున్న తర్వాత లోపల పోతారు కదా, పోయిన తర్వాత వదిలేస్తుంది.
తిరిగి వెళ్ళి వచ్చిన తర్వాత పట్టుకుంటుంది. ఇది ఎలాగంటే బ్రహ్మపిశాచి అనే చెప్పేది బ్రహ్మహత్య దోషం చేసినప్పుడు నిన్ను వదులుకోకూడదు అని. నువ్వు ఎక్కడ పోయినా కూడాను నీ కర్మం నువ్వు అనుభవించాలి, నువ్వు బ్రహ్మహత్య దోషం చేసావని నీకు గుర్తు చేసేదానికి ఎప్పుడు నీతోనే ఉండిందంటే నీకు ఇలాంటి థాట్స్ వస్తూ ఉంటుంది. నేను చనిపోవాలి, నా కథ అంతే, నాది ముగిసిపోయింది అనే మాదిరి నీకు వస్తూ ఉంటుంది. ఆ బ్రహ్మపిశాచిని నిన్ను అలా చేస్తూ ఉంటుంది. వచ్చేలాగా అదే నీకు ఈ సూసైడల్ టెండెన్సీ వచ్చేది. దానికోసం మహాలింగేశ్వర స్వామి ఏం చేశారంటే, ఇదేమిది మెయిన్ డోర్లో వచ్చి కూర్చున్నావో, వాళ్ళు వచ్చే వరకు పట్టుకొని ఉంటావో, నా గుడికి వచ్చిన తర్వాత వాళ్ళని వదిలేస్తావో నా భయం కోసము, తర్వాత బయట వస్తే పట్టుకుంటావు కదా తిరిగి అనేసి మహాలింగేశ్వర స్వామి ఏం చేస్తారంటే, వచ్చేటప్పుడు మెయిన్ డోర్లో రా, నువ్వు మెయిన్ డోర్లోనే కూర్చోవాలి. ఒక ప్రామిస్ మహాలింగేశ్వర స్వామికి బ్రహ్మపిశాచికి ఒక అగ్రిమెంట్. ఓహో నువ్వు పట్టుకో, తర్వాత వాళ్ళు బయటకు వస్తే తిరిగి పట్టుకో, అది నీ వాద. అయితే మెయిన్ డోర్ వదిలి ఎక్కడ వెళ్ళకూడదు, నువ్వు ఇక్కడే ఉండాలి అని చెప్పి మాట తీసుకొని మహాలింగేశ్వర స్వామి గుడి ఎవరు దర్శనం చేసిన తర్వాత అక్కడ ఉండే పురోహితులు చాలా తెలిసిన వాళ్ళు, నానా మెయిన్ డోర్ నుంచి వచ్చినావు, ఇప్పుడు గుడి లోపల వచ్చిన వెంటనే నీకు బ్రహ్మహత్య దోష పోయింది, ఇప్పుడు మెయిన్ డోర్కి తిరిగి వెళ్ళినావంటే బ్రహ్మపిశాచి పట్టుకుంటుంది, వేరే డోర్ నుంచి వెళ్ళిపో, 4-5 డోర్లు ఉన్నాయి, వేరే డోర్ నుంచి వచ్చేసేది. చూడండి దేవుడే ఎలా చెప్పిస్తాడని కదా. సో మహాలింగేశ్వర స్వామి దర్శనం చేసిన తర్వాత మెయిన్ డోర్ నుంచి మీరు వెళ్ళాలి దర్శనం చేసేదానికి. దర్శనం అయిన వెంటనే వేరే డోర్ నుంచి వచ్చేయాలి. 4-5 డోర్లు ఉన్నాయి, 3-4 డోర్లు ఉన్నాయి. వచ్చేసారంటే బ్రహ్మహత్య దోషము అక్కడికే బ్రహ్మపిశాచి మిమ్మల్ని వదిలేసింది. ఈ సూసైడల్ థాట్, నేను చచ్చిపోవాలి, నా వల్ల కుదరదు, అవన్నీ అక్కడ పోతాయి. అక్కడి నుంచి కాస్త దూరం వస్తే ఒక 7 కిలోమీటర్లో తిరుపూవనం అని పేరు. అక్కడ శరభేశ్వర స్వామి ఉన్నారు. అక్కడ కంపన హరేశ్వర, కంపనం అంటే షివరింగ్, హ్యాండ్స్ షివరింగ్, లెగ్స్ షివరింగ్. హ్యాండ్ షివరింగ్, లెగ్ షివరింగ్ ఎప్పుడు వస్తుంది చూడండి, భయం వస్తే. అందరూ అదే కదా చెప్పేది, షివరింగ్ అవుతా ఉంది, నాకు భయం కలుగుతూ ఉంది. భయం కలిగితే షివరింగ్ వస్తుంది. ఆ షివరింగ్ కంపనాన్ని, కంపనం అనే ఆ నడుకం అంటారు దాన్ని కన్నడలో, తెలుగులో, సో తమిళ్లో. సో దాన్ని పోగొట్టే ఈశ్వరుడు కంపన హరేశ్వరుడు. సో మహాలింగేశ్వర స్వామిని దర్శనం చేసుకొని బ్రహ్మపిశాచిని అక్కడే వదిలేసి వేరే ద్వారంగా, వేరే డోర్ ద్వారంగా మీరు కంపనహరేశ్వర స్వామిని దర్శనం చేసి అక్కడ వచ్చి శరభేశ్వర స్వామిని దర్శనం చేస్తారు. తర్వాత 7 కిలోమీటర్స్ లోపు ఇది 2 చేసేస్తే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే, ఆ శరభేశ్వర స్వామి ఎలా నరసింహస్వామి హిరణ్యకశిపుని వధ చేసిన తర్వాత ఆ రక్తాన్నంతా తాగేస్తాడు. అప్పుడేమవుతుంది, వాడే రాక్షసుడు కదా, రాక్షసుడు అయిన తర్వాత అదంతా వీనికి వస్తుంది కదా, వాణ్ణి చంపిన తర్వాత ఈయనే ఉగ్రమవుతారు. మన హిరణ్యకశిపుని వధ చేసిన తర్వాత ఆయన ఉగ్రమైపోయి ఉగ్ర నరసింహుడు అవుతాడు. ఉగ్ర నరసింహాన్ని ఎంతో కష్టపడి వీళ్ళు శాంతం చేసినా కూడా శాంతం కారు. అప్పుడు ఇంకేం చేసేది అనే ఒకే ఒక విషయంలోనే ఈయన నర సింహ, మనిషి తర్వాత సింహము. అప్పుడు ఈశ్వరుడు శరభపక్షి అవతారం ఎత్తారు. శరభపక్షి అంటే శరభలోకంలో శరభ పక్షులు ఉంటాయి. ఆ పక్షుల నెగటివ్, అందరూ ఏమంటారంటే యుద్ధము అవి ఇవి అని చెప్తారే కానీ అవి కాదు. శరభేశ్వర స్వామిని పక్షి అవతారంతో, నర సింహము పక్షి, 8 కాళ్ళు 2 రెక్కలు నరసింహస్వామిని కాళ్ళతో తీసుకొని గ్రావిటేషన్ ఫోర్స్ కన్నా పైకి తీసుకెళ్తారు. శరభేశ్వర స్వామి తీసుకెళ్ళి ఆ నెగటివ్ బ్లడ్ ఏదేది ఉందో దాన్నంతా వమిట్ చేపించి ఆయన క్లెన్స్ అవుతాడు. ఇప్పుడు విష్ణు రూపాయ శివమే, శివరూపాయ విష్ణువే కదా. అప్పుడు ఆయన నేను ఇలా ఉగ్రమైపోయినాను, హిరణ్యకశిపుని చంపేసి వాణ్ణి సంహారం చేసి లోక కళ్యాణం చేస్తే నేనే ఉగ్రుడనైపోయినాను కదా, నా ఉగ్రత్వాన్ని మీరు తొలగించారు కదా అని 2 చెయ్యిలతో పాటు శరభేశ్వర స్వామికి మొక్కుతుండే విగ్రహమే అది. 2 రెక్కలు ఉంది కదా, ఒక్క రెక్కలో ప్రత్యంకరదేవి, కుడి రెక్కలో, ఎడమ రెక్కలో వచ్చి మీకు శూలిని దుర్గ. శూలిని దుర్గ అంటే 1000 దుర్గాలకు సమము, దేవిలకు సమము ప్రత్యంకర దేవి. 4 in 1 గాడ్. కుడి రెక్కలో ప్రత్యంకర దేవి, ఎడరెక్కలో శూలిని దుర్గ,
కాళ్ళ దగ్గర నరసింహస్వామి, 8 కాళ్ళు. అష్టపాదాయ విద్మహే పక్షిరాజాయ ధీమహి తన్నో శరభ ప్రచోదయాత్. అష్టపాదాయ విద్మహే పక్షిరాజాయ ధీమహి తన్నో శరభ ప్రచోదయాత్. శాలువేషాయ విద్మహే పక్షిరాజాయ ధీమహి తన్నో శరభ ప్రచోదయాత్. ఓం కేం కాంపట్ ప్రాణగ్రహాసి ప్రాణగ్రహాసి హుంపట్ సర్వశత్రు సంహారణాయ శరభశాళవాయ పక్షిరాజాయ హుంపట్ స్వాహ. శత్రు అంటే మేము వృథా భయపడేది ఒక శత్రుత్వమే కదా. మా ఆత్మస్థైర్యాన్ని వదిలేసి, ఆత్మవిశ్వాసాన్ని వదిలేసి, కాన్ఫిడెన్స్ వదిలేసి భయపడతారంటే అది ఒక శత్రువే కదా, అది ఒక బాధే కదా, దాన్ని తొలగించాలి కదా. అన్ని విషయాలు పోతాయి. సో ఆలయ దర్శనం చేసుకుంటే ఇన్ని కాన్ఫిడెన్స్ దొరుకుతాయి. ఆ సూసైడ్ టెండెన్సీ అనేది పోతుంది. ఫస్ట్ మహాలింగేశ్వర స్వామి దర్శనము, కొత్త లైఫ్, కంపనారేశ్వర స్వామి దర్శనము, శరభేశ్వర స్వామి దర్శనం. ఎక్కడన్నా మీరు చూసుంటారా? లక్ష్మీనారాయణ అంటే ఈ 2 గాడ్, గౌరీ శంకర అంటే 2, ఇంతే కదా ఉండేది. 2 కలిసి ఉంటారు. తర్వాత ఎవరైనా ఉన్నారా? లేదంటే వళ్ళీ దేవయానితో కుమారస్వామి. ఇక్కడ ఎంత చూడండి, కాళ్ళ దగ్గర నరసింహస్వామి, మన ప్రత్యంకరాదేవి, శూల్ని దుర్గ, శరభేశ్వర. 4 in 1 గాడ్, 4 శక్తులు కలిసింది శరభేశ్వర స్వామి. అలాంటి దర్శనం చేసిన తర్వాత ఇలాంటి టెండెన్సీ పోతుంది, కొత్త జీవితం మొదలవుతుంది. జీవితం అద్భుతంగా మళ్ళీ చాలా బాగుంది గురుగారు. నిజంగా అంటే జస్ట్ అనుకోవడంతోనే సగం అక్కడ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదా. అంతే అంతే అంతే. ఇదంతా ఇప్పుడు గూగుల్లో సెర్చ్ చేస్తే ఈ పేర్లు కొడితే సార్, తిరువిడై మరుదూరు మహాలింగేశ్వర స్వామి ఆలయం, తిరుపువనం శరభేశ్వర స్వామి ఆలయం, అంతే 7 కిలోమీటర్స్ లోపు ఉంది. అంతే, ఒక దేవాలయానికి ఒక దేవాలయము. కుంభకోణం నుంచి 15 కిలోమీటర్లు అంతే. కుంభకోణానికి ఎక్కడి నుంచి కావాల్సింటే ట్రైన్ ఉంది, బస్సెస్ ఫెసిలిటీ ఉంది. చక్కగా వెళ్ళి చక్కగా దర్శనం చేసుకొని రావచ్చు. 100లో లేదంటే కొన్ని వేల్లో ముగించవచ్చు. మంచి ట్రాన్స్పోర్టేషన్ తీసుకుంటే, ట్రైన్ తీసుకుంటే ఇంకా బెస్ట్. ఓకే, చాలా మంది లైఫ్ అయితే నిలబెట్టేసేటటువంటి రెమెడీ చెప్పారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. నమస్తే. నమస్కారం. సో చూసారు కదండి, నిజంగా అబ్బా చాలా మంది అడుగుతూ ఉంటారు ఎప్పుడు ఈ ప్రశ్న. నిజంగా సూసైడ్ టెండెన్సీ మరి ఎందుకు మాకు ఇలా అయిపోతుంది, మా జీవితం ఎందుకు అబ్బా, ఎంత కష్టపడినా, ఎంత సంపాదించినా, ఎంత ఇంటి కోసం చేసినా మాకు పట్టించుకొని లైఫ్ ఎందుకు అని చాలామంది బాధపడుతూ ఉంటారు కదా. మరి వాళ్ళందరికీ మీ జీవితాలు నిలబెట్టడం కోసమే గురువుగారు ఒక చక్కటి రెమెడీ చెప్పేశారు కదా. సో ఖచ్చితంగా ఇంకా తప్పదు, ఇంకా విపరీతమైన కష్టాలు ఉన్నాను అన్నప్పుడు అదొక్కటి ఒకసారి తలుచుకోండి, మీకు సగం ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఒక్కసారి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేయండి, ఇంకా ఇంకా చాలా బాగుంటుందంట జీవితం. సో ఖచ్చితంగా ఏదైనా డౌట్ ఉంటే గూగుల్లో ఒకసారి సెర్చ్ చేసేయండి. ఓకేనా? మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం.